హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో మనకి ఇయర్ ట్రైనింగ్ కోర్స్ రన్ అవుతుంది. ఈ ఇయర్ ట్రైనింగ్ కోర్స్ అనేది చాలా వరకు మనం చెప్పుకోవడం జరిగింది. ఇయర్ ట్రైనింగ్ కోర్స్ అనేది కూడా మీకు శాస్త్రీయ సంగీతం, మన లలిత సంగీతం, కర్ణాటక సంగీతం అన్నీ కలిపేసి మీకు నేను ఒక ఫార్ములా అయితే మిక్స్ చేసి చెప్పడం జరుగుతుంది కదా. అవైతే ఎలా చెప్పుకున్నామో గీతాల వరకు ఇది కూడా అలాగే మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ క్లాసికల్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. లేదంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి కొంతమంది వెస్ట్రన్ కార్డ్స్ గురించి చెప్పండి సార్ అని చెప్పి అడుగుతున్నారు. అలా అయినా సరే, ఇలా అయినా సరే, లేదంటే ఒక మ్యూజిక్ ప్రొడక్షన్ గురించి కొంతమంది అడుగుతున్నారు. ఈ టైప్ ఆఫ్లో మనం దేని గురించి ఎక్కువగా మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఆ సబ్జెక్ట్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇయర్ ట్రైనింగ్ కోర్స్ రన్ అవుతుంది కాబట్టి ఇయర్ ట్రైనింగ్ కోర్సులో కూడా మనం సరళి స్వరాసు, జంట స్వరాసు అన్నీ చెప్పేసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది ఏంటంటే అలంకారాలు నడుస్తున్నాయి. అలంకారాల్లో ఆల్రెడీ మనకి 2 క్లాసులు చెప్పుకోవడం అయిపోయింది. ఇది 3వ క్లాసు. ఈ 3వ క్లాస్లో మనకి ఆల్రెడీ నేను మీ అందరికీ ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్క రాగంలో చెప్పుకుంటూ వచ్చాను. ఒక్కొక్క రాగాన్ని ఒక్కో స్కేల్లో చెప్పుకుంటూ వచ్చాను. ప్రజెంట్ నడుస్తున్నది అబేరి రాగం కాబట్టి ఈ అబేరి రాగం 6:30 శృతిలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. మీరందరూ ముందు ఉన్నటువంటి వీడియోస్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ అబేరి రాగంలో మనం 3వ ఎక్సర్సైజ్ మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఒకసారి అబేరి రాగం యొక్క నోట్స్ చూద్దాం. చూడండి, ఇది 6:30 శృతి, అందరూ గుర్తుపెట్టుకోండి. ఇదనమాట ఈ యొక్క ఆరోహణ అవరోహణ. ఈ ఆరోహణ అవరోహణలో మనం ఎప్పట్లాగే కొన్ని నోట్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నోట్స్ని మీరు ఫైండ్ చేసి నాకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా మనం కొన్ని నోట్స్ ఇస్తాం, గమనించండి. వాటిని గమనించి జాగ్రత్తగా చూసుకున్న తర్వాత నాకు మెసేజ్ చేయండి. నేను కామెంట్స్లో చెక్ చేస్తూ ఉంటాను. కొంతమంది కాల్ చేసి వెస్టర్న్లో 2/4 అంటే ఏంటి, 4/4 అంటే ఏంటి, తర్వాత 6/8 అంటే ఏంటి, అసలు అది ఎలా వస్తుందని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఆ డౌట్స్ అన్నీ నేను అందరికీ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఒక షార్ట్ వీడియోలు నేను చేసి మీకు పెడతాను. అందరికి ఉపయోగపడుతుంది అన్నట్లయితే ఏదైనా సరే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, గమనించండి. ఓకే, ఓకే, అందరికి కూడా నేను ఇచ్చినటువంటి ఫస్ట్ ఎక్సర్సైజ్ వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. అందరు కూడా తప్పనిసరిగా ఇయర్ ఫోన్స్ వాడండి. ఇయర్ ఫోన్స్ వాడితే మీకు నేను చెప్పే సబ్జెక్ట్ కానీ నేను వినిపిస్తున్నటువంటి నోట్స్ కానీ మీకు బాగా వినిపించే అవకాశం ఉంటుంది. ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నానంటే ఇక్కడ చెప్పడానికి ఏమీ లేదు, అందరికీ తెలియాలి కాబట్టి రెగ్యులర్గా చెప్పే నోట్సే చెప్తున్నాను. కొంతమంది కొత్తగా చూసే వాళ్ళకు కూడా తెలుస్తుందని చెప్పేసి ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఏ వీడియో నుంచి స్టార్ట్ చేసినా మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి మన వీడియోస్ అన్ని చెక్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఈ వీడియోని అర్థం కాకపోతే తర్వాత వీడియో ఎలా చూస్తారు, ముందుగా మనం చెప్పుకున్నటువంటి క్లాసులు ఎలా చూస్తారు. ప్రతి వీడియోలో క్లియర్గా ఏ డౌట్ లేకుండా చెప్పుకున్నప్పుడే కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్కి కూడా అర్థమవుతుందని చెప్పేసి నా ఉద్దేశం. ఇప్పుడు నేను రెండోది ఇస్తున్నాను, అది కూడా గమనించండి. ఓకే, ఇప్పుడు రెండోది కూడా మీకు వినిపించడం జరిగింది. మొదటిది ఎలా అయితే
విన్నారో అలాగే మీరు ప్లే చేయగలిగినప్పుడు, ప్లే చేసినాక దాంట్లో వస్తున్నటువంటి నోట్స్ని మీరు రాయగలిగినప్పుడు నాకు కామెంట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఏమవుతుంది, ఒకటి ప్లేయింగ్ డెవలప్ అవుతుంది, రెండవది మీరు నొటేషన్ని రాయటం అలవాటు అవుతుంది. ఓకే, దీనివల్ల మీకు 2 ఉపయోగాలు ఉన్నాయి. మూడవది, ఏది వింటున్నారో అది కూడా మీరు పట్టుకోగలుగుతున్నారు, ఫైండ్ చేయగలుగుతున్నారు అనమాట. ఏదైతే మనం ఇప్పుడు ఒక సాంగ్ వింటామో ఆ సాంగ్లో నోట్ని క్యాచ్ చేయగలిగితే ఇంకా మనకి ఏ సబ్జెక్ట్ కావాలి, ఎందుకంటే ఆ నోట్ని క్యాచ్ చేయడానికే కదా మనం ఇంత సబ్జెక్ట్ నేర్చుకుంటుంది. అది మీకు ఇక్కడ వస్తుందని చెప్పేసి నా ఆలోచన. దీన్ని బట్టి మీరందరికి కూడా ఈ ఇయర్ ట్రైనింగ్ క్లాసులు ఎలా ఉపయోగపడతాయో మీకు ఒక ఉదాహరణ దొరికిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు 3వ ఎక్సర్సైజ్ కూడా ఇస్తున్నాను, గమనించండి. ఓకే, ఇది 3వ నోట్ కూడా 3 సార్లు వినిపించడం జరిగింది. మీరందరికీ ఎప్పటిలాగే చిన్న చిన్నవి కాకుండా కొంచెం లెంతీగా ఉన్నవి చెప్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి మనం నిదానంగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ నిదానంగా చెప్పుకున్నామంటే మీరు స్పీడ్గా వచ్చేటటువంటి నోట్స్ని ఫైండ్ చేయలేరన్నమాట. ఈ స్పీడ్గా వచ్చినటువంటి నోట్స్ని కూడా మీరు ఫైండ్ చేసి క్యాచ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి ఇది కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, గమనించుకోండి. కొంచెం లెంతీగా ఉన్నా, కొంచెం స్పీడ్గా ఉన్నా మీకు ఒకవేళ వినటానికి క్యాచ్ చేయలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని కొద్దిగా స్లో చేసుకొని చూసుకోవచ్చు. అది ఎలా స్లో చేసుకోవాలో తెలియకపోతే మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, చూడండి. వీడియోని కూడా మీరు స్లోగా ప్లే చేసుకోవచ్చు, స్పీడ్గా ప్లే చేసుకోవచ్చు, ఆప్షన్స్ ఉంటాయి యూట్యూబ్లో. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి దీంట్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్లన్నీ కూడా నేను ఇచ్చినటువంటి మీకు ఎక్సర్సైజ్లన్నీ కూడా ఫైండ్ చేసి నాకు కామెంట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరినీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.